నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో మన గౌరవనీయులు మాజీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే నరసింహారెడ్డి గారికి, జస్టిస్ నరసింహారెడ్డి గారికి అయితే ఒక లేఖ రాశారు. అసలు అది లేఖ కాదు, అది ఒక బెదిరింపు పత్రం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకనంటే ఆయన మీద ఒక కమిషన్ వేసి ప్రజెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, ఆయన అయితే మాజీ సీఎం మీద ఏదైతే ఆయన కరెంటు అనేది ఒకటి ఏదైతే ఉందో దాని మీద అయితే చాలా అవకతవకలు జరిగాయని చెప్పి అయితే దానివల్ల ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఆ కమిషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు చీఫ్ అని అంటే అది చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన ఏదైతే ఉందో ఈ కమిషన్ని ఆయన హెడ్ ఉండి మొత్తం ఈ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఈ ఎంక్వైరీ కమిషన్కి ఆయన హెడ్. సో ఆయనకే రాశారు. అది కూడా ఖచ్చితంగా చెప్తున్నా, ఇదైతే లేఖ కాదు, ఇది ఒక బెదిరింపు పత్రం అన్నమాట. ఈ బెదిరింపు పత్రంలో మనం చూసుకోవచ్చు ఆయన ఏమని రాశారు ఏంటిది అనేది మాత్రం. రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ విద్యుత్ రంగంలో ఏదైతే ఉందో ఈ విద్యుత్ రంగం అనేది చాలా కీలకం అయిపోయింది మన తెలంగాణకి. ఎందుకనంటే ఒకప్పుడు తెలంగాణలో ఒక్కొక్క చోట అసలు కరెంటు లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు అయితే మా ఫీజులు ఎగిరిపోయాయి, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయాయి, లేకపోతే మోటార్లు కాలిపోయాయి. ఇలాంటివన్నీ మనం చాలా చూసాము. మరి అలాంటి తెలంగాణ నుంచి ఇప్పుడు ఎలాంటి తెలంగాణ వచ్చిందని అంటే ఇంకా కరెంటు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఆ కరెంటుని, ఆంధ్రాకి సగం తెలంగాణకి సగం డివైడ్ చేశారు. అలాంటి దగ్గర నుంచి మనం ఇప్పుడైతే మనం చూస్తున్నామని చెప్పి మొత్తం ఆయన అయితే దాని చరిత్ర రాసుకొచ్చారు. అండ్ అందులో కూడా ఏం జరిగింది, ఎంత జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. తెలంగాణకు 53.89% ఇస్తే ఆంధ్రప్రదేశ్కి మాత్రం 46.11% కేటాయించారు. ఏదైతే కరెంట్ వాళ్ళు కేటాయించారో ఆ కరెంట్ అనేది మనకు సరిపోవట్లేదు కాబట్టి మనకి ఏమైనా సోర్స్ ఉంటుందా, బయట నుంచి మనం కరెంటు కొనొచ్చా అని చెప్పి ఆయన బాగా చాలామంది ఎవరైతే ఉంటారో లైక్ ఎలా అని అంటే జీనియస్ బ్రెయిన్స్, అలాంటి జీనియస్ అండ్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ తోటి ఆయన ఒక ప్లాన్ వేసి అసలు అవుతుందా కాదా అని చెప్పి ఆయన చూసారంట. మొత్తం ఆయన చెప్తా ఉన్నారు 24/7 ఇప్పుడు కరెంట్ ఇస్తున్నా అని అయితే ఆయన చెప్పుకొస్తున్నారు. మరి ఆయన 24 hours కరెంట్ ఇస్తున్నారు, బాగానే ఉంది. అది కూడా ఆయన ఏం చేశారు అని అంటే ఇక్కడ టర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ చూసుకోవచ్చు అనమాట. లైక్ ఎట్లా అని అంటే కోల్స్ ఉన్నాయి, ఆ కోల్స్ నుంచి కాకుండా లేకపోతే మైనింగ్ నుంచి కాకుండా ఆయన ఏం చేశారు అని అంటే మాత్రం థర్మల్ ప్రాజెక్ట్స్ అస్సలు వాటిని టచ్ చేయకుండా ఆయన BHEL దగ్గర నుంచి అయితే ఆయన కరెంట్ అనేది తీసుకున్నారు. అది కాకుండా అసలు మనం చూసుకోవచ్చు అనమాట. ఎంత అంటే ఏదో ఆయన సీఎం ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒకళ్ళ మీద ఒకళ్ళు లైక్ ఎట్లా అని అంటే ఎప్పుడు ఓటుకునేటు కేసు కిందనేమో కేసీఆర్ ఏమో రేవంత్ రెడ్డిని అన్నాడు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఈ విద్యుత్ గురించి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా అయితే కనీసం తెలంగాణకి ఏదైతే 6 హామీలని రేవంత్ రెడ్డి అన్నారో ఇప్పటిదాకా అది ఇది చేయనే లేదు. తర్వాత నిరుద్యోగులు అన్నారు, నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. అండ్ వీళ్ళని మాత్రం అసలు ఎలాంటివి లేకుండా ఈ కేసీఆర్ ఇటు చూసుకుంటే కనీసం ఆయననైనా స్పందిస్తాడేమోనంటే ఆయన అయితే డైరెక్ట్ వార్నింగే ఇస్తున్నాడు. మనం చూసుకోవచ్చు అసలు ఇది వార్నింగే, అది లేఖ అని చెప్పి మనం అయితే అనుకోలేము. లేఖ ఉంటే మాత్రం ఇలా ఎందుకు ఉంటుంది, ఏదో గౌరవనీయులు అది ఇది రాయంగానే లేఖ అయిపోతుందా? మనం చూసుకోవచ్చు కూడా అసలు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ అనుకుంటా పొల్యూషన్ అని చెప్పి ఏదో కహానీలు చెప్పడమే తప్ప ఏదో కహానీలు చెప్తున్నాడు. అవును కమిషన్ వేసిన తర్వాత నిజాలన్నీ బయట పడతాయి కదా. బయట పడినప్పుడు నువ్వెందుకు మళ్ళీ పెద్ద 12 పేజీల లేఖలు రాసి బెదిరిస్తున్నావు? ఎవరిని బెదిరియడానికి లేఖలన్నీ? ఎవరు బెదిరిపోతారు నీ లేఖలకి? ఎందుకు ఇప్పుడు నీ లేఖలకి బెదిరిపోవాలా? బెదిరిపోయి పాపం ఆయన జస్టిస్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మరి పారిపోతారా? లేదు కదా, ఇక్కడే ఉంటారు. ఏదో నువ్వు కొంచెం బెదిరించినంత మాత్రాన వీళ్ళకి వెనకాల తగ్గుతారు అని అనుకుంటే ఎట్లా? అంటే అంత ఈజీనా బెదిరించడం అనేది? ఇంకా ఎన్ని రోజులని బెదిరిస్తారు? తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో వచ్చింది తెలంగాణ. ఆ తెలంగాణ వచ్చింది ఎంతోమంది పోరాటం చేసింది. కానీ నువ్వు మాత్రం ఎట్లా అయిపోయినావు అంటే ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయిపోయినావు. మరి నువ్వు ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయిపోయినావు, బాగానే ఉంది. నీతో పాటు పోరాటం చేసినావు లేడిపోయినరు, అవి గుర్తుకు రావు. ఏదో నీ మీద ఒక కమిషన్ వేయంగానే నీకేమో కమిషన్ వేసిండ్రని చెప్పి 12 పేజీలు లేఖ రాసినావు. ఇప్పటిదాకా ఏ రిపోర్టర్లని బెదిరించి ఏం చేసినావో అందరికీ తెలుసు, అందరు చూస్తూనే ఉన్నారు. కనీసం నీ దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా నువ్వు మాట్లాడివ్వలే. నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం కలిసి అందరూ ఒకటే విధంగా ఉన్నారు. అండ్ చూసుకోవచ్చు వాళ్ళు మొత్తం టర్మినల్ ప్లాన్స్ అని చెప్పి ఈ ప్లాంట్ ఏదో అన్నీ మాయమాటలే. ఎవరు నమ్మాలి నీ మాయమాటలు? అసలు ఎవరు నమ్మాలి అంటే ప్రజలు ఇంకా అర్థం కావట్లేదు ఆ ప్రజలకి నువ్వు చెప్పేవన్నీ. ఇక రేవంత్ రెడ్డి కూడా ఈయన మీద పెద్ద కమిషన్ వేసిండు. చూడాలి మరి ఈయనేం చేస్తాడో. మరి ఆ కేసు కింద ఈ కమిషన్ కింద నిజాలు రుజువైతే ఏం చేస్తాడో. ఆల్రెడీ ఓటుకు నోటు కేసు కింద మనం ఒకసారి చూసినాం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆయన పంపించిండు, ఇప్పుడు ఆయన మీరు పంపించాలనుకుంటున్నారు. మీరు బాగానే ఉన్నారు అంటే మొత్తం పగ సాధించడానికేనా? అండ్ మీకు తెలుసో లేదో మీదికైతే ఒక అతను వచ్చిండు ఇప్పుడు
అది ఎవరో కాదు, బండి సంజయ్ బీజేపీ నుంచి వచ్చిండు. మరి ఆయన ఏం చేస్తారో చూడండి. అంతా మొత్తం ప్లాన్ చేసుకునే చేస్తున్నారు. ఎంతైనా సెంట్రల్ నుంచి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకొని సెంట్రల్ మినిస్టర్ని ఇక్కడే దింపారు. అది కూడా మీరు చూడవచ్చు అనమాట. బండి సంజయ్ ఆయన అయితే మీ ఇద్దరు సైడ్ చూస్తాడు, మీ ఇద్దరు సంగతి ఏందో తెలుస్తాడు, ముందుంటుంది మీకు అనుకుంటున్నారేమో. కానీ ఎవ్వరు ఏం అడగలేరు, ఎవ్వరు ఏం చెయ్యలేరు. ఏమైనా సరే కానీ ఆ బొగ్గులు ఈ బొగ్గులు వాడి నుంచి తీసుకొచ్చినాం, ఈ నుంచి తీసుకొచ్చినాం. ఎంత కొనుక్కొచ్చినావు నువ్వు కరెంటు? ఎంత కొనుక్కొస్తుంది? నువ్వు BHELకి ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ సమస్యలు లేవా నువ్వు ఇచ్చుకోవడానికి? అయినా కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇచ్చావు కదా, ఎక్కడెక్కడి నుంచో ఏడేన్నో తిరిగి తీసుకొచ్చినా అని అంటున్నావు. మరి ఏం చేసినావు ఆ పైసలన్నీ వాళ్ళకి ఇచ్చేసినావు? లేకపోతే బాగానే నువ్వు అన్నీ లీగల్గా పైన చూపిస్తున్నావు, లోపల ఉన్నాయేమో బొక్కలు ఎవరికి తెలుసు? ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎవరికి తెలుసు? మేము వచ్చి చూస్తున్నామా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే కమిషనో లేకపోతే ఇంకా వేరే త్రునో కనుక నీ నిజాలన్నీ బయటపడతాయి. ఆ రోజు మాత్రం నీ అహంకారం అంతా పోతుంది, తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ సగం అహంకారం అణిగిందని అనుకున్నారు అందరూ, కానీ అస్సలు ఏమాత్రం అనగలేదు నీకు. నీ అహంకారం అనగకుండా మరి ఇంకా ఇలా చేస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు లేఖ రాసుకోవడం, నీకు అర్థమైన భాషలో నువ్వే మొత్తం రాసుకొని ఏదో భయపెట్టాలో లేకపోతే ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ మీ బెదిరింపులకైతే ఇక్కడ భయపడేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు, చూసుకోవచ్చు. అసలు మిమ్మల్ని అడిగినా కూడా అక్కడ ఏం మీరు ఆ సమాధానాలు అయితే ఎవ్వరికి ఇవ్వరు ఆ సమాధానాలు. అసలు అది ఎందుకో ఏమో తెలియదు. ఏంటి 12 పేజీలు రాశారు. 12 పేజీలు రాసి ఓపిక ఉన్నప్పుడు ఎందుకండి 12 పేజీలు రాయాలి? పిలిపియాలి, మాట్లాడాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి. కనీసం మీడియాని ఫేస్ చేసే అంత దమ్ము ధైర్యం లేదు మీకు. కానీ ఇలాంటి లెటర్లు అయితే రాసి పంపుతారా అందరికీ? అసలు ఏం జరిగింది, ఏంటి కథ? అసలు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా మీరు చెప్పుకొస్తారా? ఏదో మీరు ఏదో మేము మంచోళ్ళము అని చెప్పుకోవడానికి తప్ప దేనికి ఉంది? ఏదో ఒక తెలంగాణ పోరాటంలో మీరు పోరాడిన కాబట్టి నేనే తెలంగాణకు అది చేసిన, నేనే తెలంగాణకి ఇది చేసిన అంటే ఎట్లా? మిగతా వాళ్ళు ఎవరు ఏం చేయలేదా? అసలు చూడాలి. మళ్ళీ ఈయన లేఖ రాసిండు, మరి ఆయన ఎట్లా స్పందిస్తారో, మళ్ళీ అక్కడ కమిషన్ నుంచి ఎలాంటి ఆన్సర్లు వస్తాయో, ఆయనకి ధీటుగా వస్తాయో లేకపోతే ఆయన బెదిరించిన దీనికి బెదిరిపోతారో, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే చూద్దాం.